హాయ్ ఫ్రెండ్స్. మనకి ఆస్కార్ అవార్డ్స్ కి మన భారతదేశం నుంచి ఏ సినిమాలు వెళ్ళాయి, దానిలో మన తెలుగు మూవీస్ ఏమున్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ఇండియా నుంచి ప్రతి ఏడాది ప్రపంచ స్థాయిలో మన సినిమా భారతదేశంలోంచి తెలుగు సినిమా ముఖ్యంగా ప్రపంచ స్థాయి ముద్ర వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ మూవీ మనకి త్రిబుల్ ఆర్ మూవీ నుంచి ఎక్కువ ఆశల్ని మనకి తెలుగు సినిమా ఆస్కార్ కి ఆశల్ని మనకి కల్పిస్తుంది. మన సినిమా ఒక లెవెల్లో విజయాలు సాధిస్తూ ఉంటే అది చూసి మనం ఆనందిస్తూనే ఉన్నాం. అయితే 2026 ఆస్కార్స్ లో భారతదేశం నుంచి ఏ సినిమాలు వెళ్తున్నాయి, దాంట్లో ఏ సినిమా ఆస్కార్కి ఎంపిక అవుతుంది, లాంటి విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిసారి మనకి గాంధీ, ఇది డైరెక్ట్ చేసింది ఒక ఆంగ్లేయ దర్శకుడు. ఆ తర్వాత స్లమ్ డాగ్ మిలినియర్, ఈ చిత్రం కూడా ఆస్కార్ ని అందుకుంది. అలాగే మన తెలుగు మూవీ త్రిబుల్ ఆర్ లాంటి చిత్రం కూడా ఆస్కార్ రేస్ లో నిలబడి విజయం సాధించిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి సినిమాలు భారతదేశం నుంచి ఆస్కార్ వేదికపై ఒక కేక పుట్టిస్తే మనం దాన్ని చూసి చప్పట్లు కొడతా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ ఆస్కార్ పోటీ మొదలైంది. ఆస్కార్ వేదికపై మన సినిమాలు సందడి చేసి ఏ సినిమా ఆస్కార్ కి ఎంపిక అవుతుంది అనేది మనం చూద్దాం. ఆస్కార్ కి మన భారతదేశం నుంచి మొత్తం కలిపి 24 చిత్రాలు పోటీలో నిలబడ్డాయి. ఈ చిత్రాల సంఖ్య కూడా ఈ ఏడాది ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. ఇందులో తెలుగు, హిందీ, కన్నడ సినిమాలతో పాటు మరాఠీ, మణిపూరి చిత్రాలు భారతదేశం తరపున అధికారిక ఎంట్రీకి నామినేషన్ పొందాయి. అవి ఏంటో చూద్దాం. హోమ్ బౌండ్ అనేది ఇది హిందీ చిత్రం. పుష్ప 2 ఇది తెలుగు చిత్రం. ది బెంగాల్ ఫైల్స్ ఇది హిందీ చిత్రం. తన్వి ద గ్రేట్ ఇది కూడా హిందీ చిత్రమే. ఐ వాంట్ టు టాక్ ఇది కూడా హిందీ చిత్రమే. ఇంకా కేసరి చాప్టర్ 2 ఇది హిందీ చిత్రం. స్థల్ ఇది మరాఠీ చిత్రం. సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ ఇది కూడా మరాఠీ చిత్రమే. ఇంకొక చిత్రం మన తెలుగు నుంచి కన్నప్ప వెళ్ళింది. మోటా ది డార్జిలింగ్ గర్ల్ ఇది సైలెంట్ మూవీ అన్నమాట. అలాగే దశావతార్ మరాఠీ. సాంబార్ బోండా ఇది కూడా మరాఠే. వన్వాస్ మరాఠీ చిత్రం. నీరు మరాఠీ చిత్రం. ఆటా దంబైసానాయ్ మరాఠీ చిత్రం. గాంధీ తాత చెట్టు ఇది మన తెలుగు చిత్రం. ఇంకా కుబేరా కూడా మన తెలుగు చిత్రం. భూమ్ మణిపూరి. అలాగే హ్యూమన్స్ ఇన్ ద లూఫ్ ఇది హిందీ చిత్రం. సంక్రాంతికి వస్తున్నామన్న మా తెలుగు చిత్రం కూడా ఆస్కార్ రేస్ కి పంపించడం జరిగింది. అలాగే జుగ్నుమా హిందీ మూవీ. పూలే హిందీ మూవీ. ఫైర్ హిందీ మూవీ. వీర చంద్రహాస ఇది కన్నడ మూవీ. ఇంకా భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీకి నామినేషన్ పొందిన లిస్ట్ లో తెలుగు నుంచి 4 పెద్ద సినిమాలు ఎంపిక అవ్వటం మనకి గర్వకారణం. మన సినిమా ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆ 4 సినిమాలు పుష్ప 2, కన్నప్ప, కుబేరా, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 4 చిత్రాలు అధికార ఎంట్రీకి నామినేషన్ పొందిన లిస్ట్ లో ఉన్నాయి. ముఖ్యంగా కుబేరా సినిమాలో శేఖర్ కమ్ముల కుబేరా మూవీని తీసిన విధానం ఎంతో అందరికీ ఆలోచింపజేసింది. ఇందులో హీరోగా నటించిన ధనుష్ నటన కూడా హైలైట్ గా నిలిచింది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇంకా మనం చెప్పాల్సిందేం లేదు. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1800 కోట్లు వసూలు చేసింది. తెలుగు లాంగ్వేజ్ లో అత్యధిక కలెక్షన్లు అందుకున్న సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఇకపోతే 24 సినిమాల పోటీలో భారతదేశ సినిమాలు ఈసారి 24 అధికార ఎంట్రీగా వెళ్ళగా దాంట్లో నీరజ్ ఘయాన్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ సినిమానే
ఎంపికైంది. ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జత్వా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో 24 చిత్రాల పోటీ మధ్యలో చివరికి ఇది హోమ్ బౌండ్ ఆస్కార్ కి అవకాశాన్ని దక్కించుకుంది. అసలు ఈ చిత్రంలో ఏముందనేది తెలుసుకుంటే, సామాజిక సమస్యలతో పాటు భావోద్వేగ అంశాలు ఉండటమే దీనికి అదనపు ప్లస్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హాలీవుడ్ మార్కెట్ లో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో భారత్ సినిమాలు ప్రతి ఏడాది చూపిస్తున్న ప్రభావం కొత్త తరహా గుర్తింపు తీసుకొస్తుంది. ఈసారి హోమ్ బౌండ్ సినిమా ఆస్కార్ గెలుస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. కానీ 24 సినిమాల జాబితాలో మాత్రం భారతీయ సినిమా శక్తిని అసలు 24 సినిమాలు ఆస్కార్ రేసులో నిలబడిని అంటే అసలు భారతదేశ సినిమా శక్తిని తెలియజేస్తుంది. మరి ఆస్కార్ కి ఎలాంటి సినిమా ఎంపిక అవుతుంది అనేది చూడాలి. హోమ్ బౌండ్ సినిమా మేకింగ్ పరంగా కానీ, మరి నటన పరంగా కానీ, ఈ సినిమాలో చూపించిన భావోద్వేగాలు కానీ శ్రోతలకి బాగా నచ్చినాయి. ఇది మరి ఆస్కార్ మనకి తీసుకొస్తుందా లేదా అనేది మనం వేచి చూద్దాం. ఈసారి కూడా మనకి ఆస్కార్ వస్తుందని అనుకుంటూ ఈ విషయాలు మీకు తెలియజేసినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.